దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. మే నెల వచ్చేస్తుంది. గ్రహగతుల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి. మే నెలలో జరిగే గ్రహ సంచారాల వల్ల కొన్ని రాసుల వారి తలరాతే మారిపోనుంది. ఇప్పటి వరకు కష్టాల్లో ఉన్న వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. ముఖ్యంగా 6 రాశుల వారు ఊహించని భారీ మార్పులను చూడబోతున్నారు. 2026 మే నెలలో గ్రహాల సంచారం సాధారణంగా లేదు. ఈసారి కొన్ని రాశుల జీవితాల్లో భారీ మార్పులు ఖాయం. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పబోయే 6 రాశుల వారికి జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. ప్రత్యేకంగా ఈ 6 రాశుల వారికి కెరీర్, డబ్బు, ఆరోగ్యం, ప్రేమ అలాగే జీవితం మొత్తం కొత్త మలుపు తీయబోతుంది. మీ రాశి కూడా ఈ లిస్టులో ఉందా? అదృష్టం మీ వైపే ఉందా? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. ముందుగా సింహరాశి. ఈ మే నెల సింహరాశి జాతకం బలమైన అలాగే వృత్తిపరమైన అభివృద్ధిని సూచిస్తుంది. మే 15 వరకు మేషరాశిలో ఉండే సూర్యుడు అదృష్టాన్ని, మార్గదర్శకత్వాన్ని మరియు కొత్త అవకాశాలకు మద్దతు ఇస్తాడు. మీకు మార్గదర్శకులు లేదా సీనియర్ల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. నెల ప్రారంభంలో మీనరాశిలో ఉండే కుజుడు పనులను నెమ్మదింపజేయవచ్చు. అయితే మే 11వ తేదీ తర్వాత కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం వలన కార్యాచరణ, ధైర్యం మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలను పెంచుతాడు. మీరు మీ వృత్తిలో సాహసోపేతమైన అడుగులు వేయవచ్చు. మే 15వ తేదీ తర్వాత వృషభ రాశిలో ఉండే సూర్యుడు మరియు బుధుడు మీ దశమ భావాన్ని ఉత్తేజపరుస్తారు. ఇది గుర్తింపు, ప్రశంసలు మరియు వృత్తిపరమైన అభివృద్ధిని తెస్తుంది. మే 29వ తేదీన బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడం నెట్వర్కింగ్ మరియు టీం వర్క్లను మెరుగుపరుస్తుంది. మిథున రాశిలో ఉండే గురుడు సంబంధాల ద్వారా లాభాలకు మద్దతు ఇస్తాడు. మీనరాశిలో ఉండే శని బాధ్యతలను నిర్వహించడంలో క్రమశిక్షణను నిర్ధారిస్తుంది. ఈ నెల జాతకం ముఖ్యంగా నెల మధ్య తర్వాత బలమైన పురోగతిని సూచిస్తుంది. వీరికి మే నెల చాలా బాగుంటుంది. ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను సమయానికి పూర్తి చేసేసుకోగలుగుతారు. రాజకీయ నాయకులు, కళాకారులు అలాగే వ్యాపారస్తులు, వ్యవసాయదారులు భారీగా లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అలాగే ప్రమోషన్లు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉంది. మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు. సక్సెస్ను సరైన సమయానికి అందుకోగలుగుతారు. ఈ మాసం ద్వితీయార్థం కన్నా కూడా ప్రథమార్థంలో కాస్త ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందులో కాస్త ముందు వెనక ఆలోచించి ఖర్చు చేయండి. వ్యాపారంలో స్థిరత్వం కావాలన్నా, ఉద్యోగంలో ఇంకా మరింత పైకి ఎదగాలన్నా, జీవితం చాలా కాలం సుఖమయంతో ఉండాలన్నా గ్రహబలాలతో పాటు దైవబలం కూడా చాలా అవసరం. దైవబలం కోసం ఈ రాశి వారు హనుమంతుడిని పూజించండి. అలాగే కోతులకు బెల్లం పెట్టండి. ఇలా చేస్తే ఖచ్చితంగా కార్య విజయం అత్యంత శీఘ్రంగా కలుగుతుంది. అలాగే సంతోషం కలకాలం పాటు ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. 2026 సంవత్సరం మే నెలలో మొదటి అర్ధభాగం తులారాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కెరీర్లో విజయం, ఆర్థిక విషయాల్లో అనేక రకాలైన లాభాలు, అలాగే తొలి భాగం అనుకూలంగా ఉన్న ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్త కూడా అవసరమే. గురు శుక్రుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాలలో స్థిరమైన ప్రగతి, అలాగే కుటుంబంలో సంతోషము ఉంటుంది. శని కుజుల ప్రభావంతో శ్రమ అలాగే ఒత్తిడి పెరుగుతాయి. బృహస్పతి సంచారంతో ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పులు జరుగుతుంది. పై అధికారుల నుంచి గుర్తింపు సైతం లభిస్తుంది. మే 11 తర్వాత పనిలో ఒత్తిడి పెరగవచ్చు.
కొత్త అవకాశాలు వచ్చి రానట్టు ఉంటాయి. కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక స్థితి విషయంలో మే నెల మొదటి భాగంలో ఆదాయం ఎంతో బాగుంటుంది. ప్రతి కార్యంలోనూ విజయం మీ వైపే ఉంటుంది. పట్టిందల్లా బంగారం ఆనున్నట్లుంటుంది. కానీ రెండవ అర్ధ భాగం ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవచ్చు. అనవసరమైన ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి. కుటుంబ జీవితం ఎంతో సానుకూలంగా ఉన్నట్టే ఉంటుంది. ప్రేమ జీవితం సైతం మెరుగ్గా కనబడుతుంది. కానీ రాహు యొక్క ప్రభావంతో కొన్ని చిన్నపాటి వివాదాలు కూడా బలంగా మారే అవకాశాలున్నాయి. భాగస్వామితో సఖ్యత ఎంతో అవసరం. భాగస్వామ్యాలకు సంబంధించిన ఆర్థిక ఒత్తిడి రావచ్చు. మీనరాశిలో ఉన్న శని ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలని సూచిస్తుంది. ఈ తులారాశి మే నెల జాతకం జాగ్రత్తతో కూడిన ఆర్థిక నిర్ణయాలు మరియు క్రమశిక్షణతో కూడిన నిర్వహణను సూచిస్తూ ఉంది. మే 11వ తేదీ వరకు ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. కానీ 11 తర్వాత కుజుడి ప్రభావంతో ఒత్తిడి, అశాంతి కలిగే సూచనలున్నాయి. ఈ నెలలో మనసు చంచలత్వం మరియు అలసటను అనుభవించవచ్చు. సమతుల్యమైన దినచర్యను, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని పాటించడం ఎంతో ముఖ్యం. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్రపోవడం కూడా మీ రాశి వారికి ఎంతో శ్రేయస్కరం. మరియు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చిరుతిళ్లకు కాస్త దూరంగా ఉండండి. మొత్తం మీద ఈ తులారాశి వారికి మే నెల మొదటి అర్ధభాగం ఎంతో అదృష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. తదుపరి భాగం ఓపికగా ఉండడం ఎంతో అవసరం. అలాగే కోపాన్ని నియంత్రించుకోగలడం అత్యంత అవసరం. మే 15 తర్వాత సూర్యుడు వృషభ రాశిలోకి మారడం స్థిరత్వానికి కూడా సహాయపడుతుందని గుర్తుంచుకోండి. గ్రహ ప్రభావం అధికంగా ఉన్న రాశులలో వృశ్చిక రాశి కూడా ఒకటి. వృశ్చిక రాశి వారికి మే నెలలో కుజ సూర్య గ్రహాల సంచారం ప్రయోజనం అధికంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. నూతన వాహనం అలాగే ఆస్తి కొనుగోలు చేసే అవకాశం దండిగా ఉంది. కొత్త వ్యాపారాలు ఊపందుకుంటాయి. విదేశీ ప్రయాణాలు చేయదలిచిన వారికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం ప్రవాహంలా వచ్చి చేరుతుంది. మే నెలలో ఊహించని లాభాలు సైతం వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఎంతెంతో మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి సహకారం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్న విద్యార్థులకు సైతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజకీయ అలాగే ప్రభుత్వ రంగాల నుంచి లాభం పొందే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ట్రాన్స్పోర్ట్ రంగం వారికి చాలా అనుకూలం. అలాగే రాజకీయ పరంగా కాంట్రాక్టర్లు సైతం ఎంతో లాభాన్ని పొందే అవకాశం గోచరిస్తూ ఉంది. మాసం చివరిలో నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం దండిగా ఉంది. ఫైనాన్స్ రంగంలోని వారికి నిలిచిన బకాయిలు వసూలు చేసుకునే అవకాశం సైతం వస్తుంది. అలాగే ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది. హనుమన్నామ స్మరణ చేయండి లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఇలా చేస్తే పంచమ స్థానంలో ఉన్న శని శాంతించి మరింత లాభాలకు అవకాశాన్ని ఇస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి గత మాసం కన్నా ఈ మాసం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రాబోయే సమయం మరింత ఉత్సాహాన్ని సైతం ఇస్తుంది, ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ జీవిత కోరికలు తీరడానికి కూడా రాబోయే సమయం చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి అదృష్టం వరించబోతుందనడంలో ఏ సందేహమూ లేదు. తదుపరి రాశి ధనస్సు రాశి. 2026 మే నెలలో ధనస్సు రాశి వారికి గురుగ్రహ అనుకూలత అలాగే కుజుడి సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది.
ఈ నెలలో కెరీర్, ఆర్థిక పరంగా ప్రగతి కనిపిస్తున్న కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగులకు ఈ మే మాసం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 11 తర్వాత కుజుడి సంచారం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు సైతం వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలో మీ ఆర్థిక స్థితి సైతం బలంగా మారుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. అలాగే వ్యాపారులకు సైతం ఆశించిన లాభాలు అందుతాయి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. సప్తమ స్థానంలో గురుడి ప్రభావంతో ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో ఆనందం, అదృష్టం. అలాగే 4వ ఇంట్లో శని సంచారం వల్ల అదేనండి అర్ధాష్టమ శని కారణంగా మానసిక ఒత్తిడి లేదా తల్లి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. ప్రయాణాల్లో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మే నెలలో మీ ప్రయత్నాలు, మీరు చేసేటువంటి కార్యాలు, మీ నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయనడంలో సందేహం లేదు. ధైర్యంగా ముందుకు సాగండి. అర్ధాష్టమంలో ప్రయాణిస్తున్న శని శాంతింపబడితే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం మీదే అవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో ఉన్న అలజడి కారణంగా ఏదో మనసుకు ప్రశాంతత లేకుండా పోయిందో అటువంటి కారణాలన్నీ మబ్బు వీడినట్టు వీడిపోతాయి. ప్రయాణాల్లో సౌకర్యం కూడా లభిస్తుంది. ఇందుకు పరిహారికంగా శనేశ్వరుడి కోసం నల్ల కుక్కకు గోధుమ రొట్టెలను పెట్టండి. దీంతో శని శాంతింపబడి మీకు అనేక ప్రయోజనాలను కలుగజేస్తాడు. దీనితో పాటు ఆరోగ్య విషయంలో ఆందోళన తగ్గడానికి మీరు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి. రాత్రి సమయాల్లో కాలాన్ని వృధా చేయకుండా నిద్రించాలి. అలాగే సమయానికి ఆహారాన్ని సైతం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తే చాలా వరకు మీలోని ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం సూర్యోదయం వేళ సూర్య నమస్కారాలు చేయటం కూడా మీకు కాస్త అనుకూలతను ప్రసాదిస్తుంది. ఆరోగ్య విషయంలో కావచ్చు, ఇక గ్రహ గోచార విషయాల్లో కూడా సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే మీ జీవితం ఇంకా చక్కగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి. 2026 సంవత్సరం మే నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కెరీర్ అలాగే వ్యాపారంలో మొదటి అర్ధభాగం అంటే మే 15వ తేదీ వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం మార్పులకు, నిర్ణయాలకు మంచి సమయం. శని అలాగే కుజుడు, బుధుడి యొక్క స్థితి వల్ల పనులు పూర్తవుతాయి. అయితే కుటుంబ జీవితంలో సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎంతైనా అవసరమే. మే మధ్య తర్వాత వృత్తిలో ఒత్తిడి ఉంటుంది. అప్రమత్తత కూడా అవసరం. మే 15 వరకు సూర్యుడు అలాగే మే 11 వరకు కుజుడు సానుకూలంగా ఉండడంతో కార్యాలయాల్లో మీ ప్రతిభ కాస్త కనబరుస్తారు. కొత్త వ్యాపార ఒప్పందాలకు అలాగే ఉద్యోగ బాధ్యతలకు మే మొదటి అర్ధభాగం చాలా బాగుంటుంది. తదుపరి భాగం ఆశించిన ఫలితాలు తగ్గవచ్చు. ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకోలేకపోతూ ఉంటారు. రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్త వహించాలి మీరు. కుటుంబ జీవితం మిశ్రమంగా ఉన్న భాగస్వామితో సర్దుబాటు ఉంటే 14 తర్వాత శుక్రుడి బలహీనత వల్ల సంబంధాలలో చిన్న చిన్న అపార్థాలు వచ్చినా కానీ భాగస్వామి యొక్క మద్దతు ఖచ్చితంగా లభిస్తుంది. విద్యార్థులు నెల మొదటి భాగంలో ఏకాగ్రతతో చదివి విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అలాగే ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం యోగా చేయడం ఎంతో మంచిది. గ్రహాల యొక్క ప్రభావం శాంతింపజేసుకోగలిగితే ఆరోగ్యంపై పెద్దగా ప్రభావాన్ని చూపదు. మీరు వేసే ప్రతి అడుగు విజయం వైపు పడుతుంది. అలాగే మీరు మనసులో తలిచినంత మాత్రాన్నే సకలం మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉంటుంది. డాక్టర్లకు, లాయర్లకు అలాగే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి, వ్యవసాయదారులకు ఎంతో అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి
ప్రతి శనివారం శని చాలీసా చదవడం చాలా వరకు మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తుందని గుర్తుంచుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి మే నెల ఫలితాలు కెరీర్లో ఫలవంతమైన దశను మాత్రమే సూచిస్తూ ఉంది. మే 15 వరకు మేషరాశిలో ఉండే సూర్యుడు సంభాషణ, అలాగే నెట్వర్కింగ్ మరియు చిన్న చిన్న ప్రయాణాలకు చాలా వరకు మద్దతు ఇస్తాడు. మీరు చొరవ తీసుకుని ఒకేసారి అనేక పనులను నిర్వహించవచ్చు. ప్రారంభంలో మీనరాశిలో ఉండేటువంటి కుజుడు ఏకాగ్రతను నాశనం చేస్తూ ఆర్థిక సమస్యలను సైతం సృష్టించవచ్చు. మే 11 తర్వాత కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి ఆత్మవిశ్వాసాన్ని మరియు నిర్ణయాత్మకతను పెంచుతాడు. మీరు వృత్తిపరమైన విషయాల్లో మరింత దృఢంగా బలంగా మారుతారు. ఆర్థిక పరమైన ఎన్నో ఒడిదుడుకులను జయించగలుగుతారు. మే 15 తర్వాత వృషభ రాశిలో ఉండే సూర్యుడు మరియు బుధుడు మీ దృష్టిని ఇల్లు లేదా అంతర్గత విషయాల వైపు మళ్లించవచ్చు. ఆ కారణం చేత వ్యక్తిగత మరియు వృత్తి జీవితాల మధ్య సమతుల్యత అత్యవసరం. బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీ జీవితం మరింత ముందుకు వెళుతుంది. మే 29న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించడం సృజనాత్మకత, అలాగే సంభాషణ మరియు ఆవిష్కరణలను పెంచుతుంది. మిథున రాశిలో ఉండే గురుడు సృజనాత్మకత వృత్తికి మద్దతు ఇస్తాడు. అయితే మీనరాశిలో ఉండే శని క్రమబద్ధమైన ఆర్థిక మరియు వృత్తి ప్రణాళికను నిర్ధారిస్తుంది. ఈ కుంభరాశి జాతకం చురుకైన సంభాషణతో స్థిరమైన పురోగతిని సూచిస్తూ ఉంది. నెల ప్రారంభంలో మీనరాశిలో ఉండే కుజుడు తక్కువ శక్తి లేదా అలసటకు కారణం కావచ్చు. మే 11 తర్వాత మేషరాశిలో ఉండే అదే కుజుడు జీవశక్తిని చాలా వరకు మెరుగుపరిచి మీకు బలాన్ని ప్రసాదిస్తాడు. అలాగే ఒత్తిడి లేదా అసహనాన్ని సైతం నాశనం చేస్తాడు. మే 15 తర్వాత వృషభ రాశిలో ఉండే సూర్యుడు భావోద్వేగ స్థిరత్వం మరియు నిలకడకు మద్దతు ఇస్తాడు. మే 14న మిథున రాశిలోకి ప్రవేశించే శుక్రుడు మితిమీరిన ఖర్చును చేయమంటాడు. క్రమరహితంగా మీరు చేసే ఖర్చు కాస్త అధికంగానే ఉండే అవకాశం ఉంది. మే 29న మిథున రాశిలోకి ప్రవేశించే బుధుడు మానసిక చురుకుదనాన్ని పెంచవచ్చు. అలాగే మిథున రాశిలో ఉండే గురుడు మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తాడు. అయితే మీనరాశిలో ఉండే శని క్రమశిక్షణను ప్రోత్సహిస్తాడు. ఈ కుంభరాశి మే నెల జాతక పరివర్తన, సమతుల్య దినచర్యను మరియు సరి అయిన విశ్రాంతిని పాటించాలని కూడా సూచిస్తూ ఉంది. శనివారాల్లో నల్ల నువ్వులను దానం చేయండి. అలాగే ఆవేశపూరిత ఆర్థిక నిర్ణయాలను మానుకోండి. ఇలా చేస్తే మీ జీవితం అదృష్టం వైపు పయనించినట్లే. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మరవకండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.